2025లో ఎవరైతే లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మీకు స్పాట్ అడ్మిషన్స్ లో మీరు ఎలాంటి కాలేజ్కి వెళ్ళాలి, సో ప్రతి కాలేజీలో మీ కేటగిరీలో మీకు సీట్స్ ఏ విధంగా చూసుకోవాలి, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఎక్కువ కాలేజెస్ కి వెళ్తే బెనిఫిట్స్ ఏంది అండ్ తక్కువ సీట్స్ ఉన్న కాలేజ్ కి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ర్యాంక్ ఇంపార్టెంట్ అండ్ మీరు ఏ కాలేజ్ కి అప్లై చేస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ ఇయర్ నేను చెప్పిన విధంగా చాలా మంది పెట్టుకున్నారు, కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేవు. సో ప్రాపర్ గా విన్న తర్వాత మీరైతే ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీరైతే కాలేజ్ కి అయితే వెళ్ళండి. సో మెయిన్ గా మనకు లాస్ట్ ఇయర్ వెబ్సైట్ లోనే స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ టు ద క్యాండిడేట్స్ ఉంది కదా, సో క్లిక్ చేయండి. సో ఈ పీడిఎఫ్ లోనే మీకు కంప్లీట్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మనం ఏ కాలేజ్ కి వెళ్ళాలి, ప్రతి కేటగిరీలో మీరు ఎలా చూసుకోవాలో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక 1 పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ గా ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న కాలేజెస్ వాళ్ళు ఒక 4 to 5 గ్రూప్స్ డివైడ్ చేస్తారండి. సో ఫస్ట్ గ్రూప్ లో 1, 2, 3, 4, సో ఈ 4 కాలేజెస్ కి మనకు షెడ్యూల్ ఉంది. సో లాస్ట్ డేట్ 15th October. సో ఈ 4 కాలేజెస్ మనము ఆన్ ఆర్ బిఫోర్ 15th October ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసి కాలేజ్ కి వెళ్ళి విత్ సర్టిఫికేట్స్ ఒక సెట్ ఆఫ్ 2 sets ఆఫ్ జిరాక్స్, 1 ఒరిజినల్ సెట్ జిరాక్స్ అక్కడ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు అన్ని ప్రాపర్ గా సబ్మిట్ చేస్తే మీ యొక్క వెరిఫికేషన్, ఏదైతే మీరు వెరిఫికేషన్ కి వెళ్ళారో దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇస్తారు. సో మనకు అలాట్మెంట్ వచ్చేసి 15th రోజు చెప్తారు మీకు రిజల్ట్స్. లాస్ట్ డేట్ అప్లై చేసి కాలేజ్కి వెళ్ళడానికి 15th లాస్ట్ డేట్, రిజల్ట్స్ 15th రోజు వస్తుంది. ఎవరికైతే సీట్ వచ్చిందని తెలుస్తుందో వాళ్ళు 16th రోజు వెళ్ళాలి. సో ఈ కంప్లీట్ మనకు పీడిఎఫ్ లోనే ఉంటాయి ప్రతి కాలేజ్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి. సో ఇప్పుడు మనము వేకెన్సీస్ ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎవరైతే ఈ 4 కాలేజెస్ లో ఇంట్రెస్టెడ్ ఉంది అండ్ ఆ కాలేజ్ లో మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి అంటే, సో 1 కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు, 2 కాలేజ్ కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఏ విధంగా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఫస్ట్ కాలేజ్ లో మీకు నచ్చిన కాలేజ్ లేదు, సెకండ్ గ్రూప్ లో ఉంది, అలా కూడా మీరు మీకు నచ్చిన కాలేజెస్ ఎన్నన్నా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదే పీడిఎఫ్ లో మనకు కింద లింక్స్ ఇచ్చారు. సో ప్రతి కాలేజ్ లో వేకెన్సీస్ ఏ విధంగా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఈ కాలేజ్ కి సంబంధించిన వేకెన్సీస్ అన్ని ఈ లింక్ లో ఉంటాయి అండ్ ఈ లింక్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే అన్ని కాలేజెస్ లో వాళ్ళు అప్డేట్ చేయలేరు. ఈ 2-3 days లో ప్రతి కాలేజ్ కి సంబంధించిన లింక్స్ లో వేకెన్సీస్, ఫీ స్ట్రక్చర్ అన్ని పెడతారు, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఈ ఫస్ట్ 2 కాలేజెస్ లో ఇంకా యాక్టివేట్ చేయలేరు. నేను ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ చెప్తాను, అదే విధంగా మీరు ఏ కాలేజ్ కి అయితే లైక్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో అన్ని అలా చూసుకోండి. సో ఈ 3rd కాలేజ్ లో అప్డేట్ చేశారు, కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ ఆంధ్ర మహిళా సభ. సో 2-3 కాలేజ్ కి నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను, మిగతా మీరు చూసుకోవచ్చు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ లో మెయిన్ గా మనకి ఏదైతే పీడిఎఫ్ ఉందో అదే ఉంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి వేకెన్సీస్. సో మీకు సీట్ వస్తుందా రాదనేది ఇది చూస్తే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఆ కాలేజీలో ఎంత ఫీ ఉన్నదో అది చూసుకోవచ్చు. సో ఫస్ట్ వేకెన్సీస్ ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను. సో ప్రతి కాలేజీలో 3-year LLB ఉంటుంది అండ్ 5-year LLB ఉంటుంది. సో నేను 5-year LLB ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3-year LLB కూడా సేమ్ ఉంటుందండి, ఎలాంటి చేంజెస్ ఉండవు, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ కాలేజ్ లో ఎగ్జాంపుల్ గా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో ఆంధ్ర మహిళా సభ ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్. నెక్స్ట్ కాలేజ్ నేను మెన్స్ అండ్ ఉమెన్స్ సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇవి వేకెన్సీస్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెగ్యులర్, ఓపెన్, యుఎన్ఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఇది ఫీమేల్ అండ్ ఎన్సిసి. సో ఎలా చూసుకోవాలంటే ఇది ఎవరికి అప్లికేబుల్ అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ అన్రిజర్వ్డ్. సో అన్రిజర్వ్డ్ అంటే తెలంగాణ వాళ్ళు అప్లికేబులే అండ్ తెలంగాణలో ఉండి అదర్ స్టేట్ లో చదివిన వాళ్ళు అప్లికేబులే, కానీ ఫీమేల్ క్యాండిడేట్ ఎన్సిసి. సో ఎన్సిసి క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్. సో ఎన్సిసికి 1 సీట్ ఉంది. సో ఎవరైతే ఎన్సిసి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆ సీట్. సో ఇది మనము నాట్ అప్లికేబుల్, ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ సీటు. సెకండ్ చూద్దాం, రెగ్యులర్, SC2, అన్రిజర్వ్డ్, ఫీమేల్. సో ఇది ఎవరికి అప్లికేబుల్ అంటే ఎవరైతే జనరల్ కేటగిరీ, మనకు ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారు, SC2 గ్రూప్ వాళ్ళు ఓన్లీ ఫీమేల్ వాళ్ళు మాత్రమే ఇది అప్లికేబుల్ ఈ సీట్ కి. అండ్ ఈ సీట్ కి వచ్చేసి BCA ఫీమేల్. సో BCA క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్ ఇక్కడ BCB, నెక్స్ట్ BCD, BCE, SC2. సో ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా ఇక్కడ మంచి ఇచ్చారండి కౌంట్. సో ఎవరైతే SC Group 2 వాళ్ళు ఉన్నారో
మీకు ఒకటే సీట్ ఉంది. సో ఎవరైతే SC2 గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లికేబుల్. సపోజ్ ఎవరైతే SC గ్రూప్ 1 ఉన్నారో ఇక్కడ అప్లై చేసి వేస్ట్. మీకు ఇక్కడ రిజర్వేషన్ లేదు, అంటే మీ రిజర్వేషన్ లో సీట్ వేకెన్సీ లేదు. సపోజ్ ఎవరైతే BCB ఉన్నారు, సో BCB ఒకటే సీట్ ఉంది. సపోజ్ ఒక 10 మంది అప్లై చేస్తారు, 10 మందిలో మీరు టాప్ ఉంటేనే మీకు సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఈ విధంగా మీరు వేకెన్సీస్ చూసుకోవచ్చు. అదే ఇక్కడ కింద చూద్దాం, కింద 5 year LLBకి ఇది 3 year, సారీ ఇక్కడ నేను ఇది చూడలేను. సో ఇది 5 year LLB, ఇది 3 year LLB. సపోజ్ ఇక్కడ 3 year LLB ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చేసి మనకు రెగ్యులర్, ఓపెన్, OU ఫీమేల్. సో ఓపెన్ కాబట్టి ఎవరైనా అప్లికేబుల్, అంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. సో ఎవరైతే ఇక్కడ 4 seats ఉన్నాయి, సో ఇందులో ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సీట్ వచ్చేసి BCD. సో ఎవరైతే BCD క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక సీట్ ఉంది. నెక్స్ట్ SC2. సో SCలో సెకండ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్, ఒక సీట్. నెక్స్ట్ BCB. సో BCBకి 3 seats ఉన్నాయి. నెక్స్ట్ SC2. సో SCలో సెకండ్ గ్రూప్ వాళ్ళకు ఒక సీట్ ఉంది. నెక్స్ట్ ST వాళ్ళకు ఒకటి ఉంది. సో మిగతా కేటగిరీకి ఇక్కడ ఏం సీట్స్ ఉండవు, ఓన్లీ ఓపెన్ కేటగిరీ దానికి అందరు అప్లికేబుల్. ఈ BCD వాళ్ళే అప్లికేబుల్, SC2కి SC2A. సో క్యాస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ క్యాస్ట్ ఇంపార్టెంట్. ఆ క్యాస్ట్ లో మీకు వేకెన్సీస్ ఉండాలి. సో ఈ విధంగా మీరైతే వేకెన్సీస్ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఫీ డీటెయిల్స్ చూద్దాం. సో ఫీ కూడా డౌట్ రావచ్చు, ఎంత ఫీ ఉంటుంది. సో ఇక్కడ 3 year LLBకి మనకు ఇందులో సీట్, స్పాట్ అడ్మిషన్ లో సీట్ వస్తే ఇయర్ కి 30,000 ఫీ ఉంటుంది. అదే 5 year LLBకి 20,000 ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా అడ్మిషన్ ఫీ అని, డెవలప్మెంట్ హెల్ప్ ఫీ అని ఏదో ఒక ఫీ ఒక 5,000 to 10,000 వరకు అడగచ్చు. ఇదైతే మనకు ఫీ. మేనేజ్మెంట్ అంటే కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుందండి. సో మేనేజ్మెంట్ లో ఆల్మోస్ట్ 99% సీట్స్ అయితే అయిపోయినాయి. సో మీరు స్పాట్ అడ్మిషన్స్ లోనే వెళ్ళండి. మీకు ఏమైనా తెలిసిన కాలేజ్ ఉంటే అక్కడైతే మీరు మేనేజ్మెంట్ లో ట్రై చేయండి. సో ఈ విధంగా మీరైతే కాలేజ్ చూసుకోవాలి. అండ్ ఇంకొక కాలేజ్ చెప్తాను, చెప్పిన తర్వాత మీరు ఏ కాలేజ్కి వెళ్ళాడో అవి కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఇంకా కొన్ని కాలేజ్లో యాక్టివేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 10th, 12th, 13th ఈ 3 కాలేజ్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ మార్వాడి శిక్ష సమితి కాలేజ్లో కూడా యాక్టివేట్ చేశారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వేకెన్సీస్ చూడాలి. సపోజ్ ఈ కాలేజీలో అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి మీరు అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేయాలంటే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ ఈ కాలేజీలో మనకు వేకెన్సీస్ చూడాలంటే వేకెన్సీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు 3 year, ఇందులో ఓన్లీ 3 year LLB మాత్రమే ఉంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ కాలేజ్లో మార్వాడి శిక్షలో ఇప్పుడు మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది మీ క్యాస్ట్ లో సీట్స్ ఉన్నాయా లేవా. సో ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ BCB అనుకుందాం సపోజ్. సో BCB ఫస్ట్ ఏం చేయాలి, ఇదంతా క్యాస్ట్, ఇదంతా ఈ లైన్ అంతా క్యాస్ట్ లైన్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, BCB ఎక్కడ ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ BCB ఉంది. సపోజ్ మీరు ఫీమేల్ క్యాండిడేట్ అనుకోండి, ఫీమేల్ క్యాండిడేట్కి ఎలిజిబుల్, అంటే ఫీమేల్ దానికి ఎలిజిబుల్, మీరు జనరల్ దానికి కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ BCBలో ఎన్ని ఉన్నాయి, మొత్తం ఒక సీట్ మాత్రమే ఉంది, ఒకటి. నెక్స్ట్ BCB OU జనరల్. సో జనరల్ 3 ఉన్నాయి. సో ఈ మూడుకి గర్ల్స్ కాంపిటీషన్, బాయ్స్ కాంపిటీషన్. ఈ BCB ఫీమేల్ కి ఫీమేల్ మాత్రమే కాంపిటీషన్. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ 4 పోస్టులకు ఎలిజిబుల్, అంటే 4 seats కి ఎలిజిబుల్. అదే బాయ్స్ ఈ 3 seats కి మాత్రమే ఎలిజిబుల్. సో అలా మీరు జనరల్, బాయ్స్, గర్ల్స్ ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ BCB అయిపోయింది. సపోజ్ నేను BCA అనుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇందులో BCA ఎక్కడ ఉందో చూడండి. సో BCA ఇది అన్రిజర్వ్డ్ అంటే తెలంగాణ వాళ్ళు అప్లికేబుల్, తెలంగాణలో ఉండి అదర్ స్టేట్ లో చదివిన వాళ్ళు అప్లికేబుల్. సో ఇక్కడ ఒక సీట్ మాత్రమే ఉంది. సో BCA వాళ్ళు ఇక్కడ ఒకటి. నెక్స్ట్ BCA ఇక్కడ కూడా ఉంది, జనరల్. సో జనరల్ లో 2 ఉంది. BCA కాబట్టి మీరు బాయ్స్ అప్లికేబులే, గర్ల్స్ కూడా అప్లికేబులే. సో అలా మీరు నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒక కాలేజీలో అవి మీరు రాసుకొని పెట్టుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ క్యాస్ట్, జనరల్ కేటగిరీ, ఇవి రెండే రాసుకోవాలి. వేరే క్యాస్ట్లతో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ BCE చూద్దాం. BCE ఇక్కడ ఒకటే ఉంది. సో BCE ఒకటే. సో సపోజ్ BCE క్యాండిడేట్స్ ఇక్కడ 100 members అప్లై చేసుకుంటే అందులో బాయ్ ఫస్ట్ ఎవరైతే ఉంటారో, బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకైతే ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ ఉంది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ అప్లికేబులే. సపోజ్ ఇప్పుడు SC వాళ్ళకి చూద్దాం. ఇక్కడ SC2 గ్రూప్, ఇక్కడ SC1 లేదు. SC1 లేకపోతే మీరు అప్లై చేసి వేస్ట్. SC2 ఫీమేల్ కు ఉంది. సో ఫీమేల్ కు ఒక సీట్ ఉంది. SC2 జనరల్ ఒక సీటు బాయ్స్ కు ఉంది, అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఒక సీటు
ఓన్లీ ఫర్ గర్ల్స్ 1 సీట్. సో ఎవరైతే గర్ల్స్ ఉన్నారో దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు బాయ్స్ ఉన్న బాయ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే జనరల్ లో ఒక సీట్ ఉంది. సో బాయ్స్ ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ బాయ్స్ కన్నా గర్ల్స్ టాప్ ఉంటే జనరల్ లో ఫిల్ అయిపోతారు, సెకండ్ కూడా గర్ల్ ఉంటే ఈ ఫీమేల్ దాంట్లో ఇచ్చేస్తారు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మీకు వేకెన్సీస్ చూసుకోండి, ప్రాపర్ గా చూసుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని చేసుకోండి. సో ఈ విధంగా ప్రతి క్యాస్ట్ లో మీరైతే చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ కాలేజ్ నాకు నచ్చింది, ఓకే నేను అప్లై చేద్దాం అనుకుంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ ఎంటర్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి కాలేజీలో మీరైతే వేకెన్సీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎన్ని అప్లై చేసుకోవాలి, కొంతమందికి డౌట్ రావచ్చు, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు వేకెన్సీస్ చూడండి. వేకెన్సీస్ చూసిన తర్వాత మీ కేటగిరీ సీట్స్ ఏ కాలేజీలో ఎక్కువ ఉంది, ఫస్ట్ పాయింట్ ఏ కాలేజీలో ఎక్కువ ఉంది, ఆ కాలేజీలో మీ కేటగిరీ సంబంధించిన సీట్స్ ఉన్నాయి లేవా, అది ఫస్ట్ పాయింట్. అలా మీరు ఉన్న కాలేజెస్ అన్నిటిని ఒక 5 to 10 కాలేజెస్ లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మీ ఇష్టం, సపోజ్ ఒక కాలేజ్ అప్లై చేసుకుంటే అక్కడ 500 రూపీస్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదే అదర్ కేటగిరీకి 800 వరకు ఉంది. సో ఇప్పుడు ఒక 2 కాలేజ్ కి అప్లై చేసుకుంటే 1600 రూపీస్ అవుతుంది, అదర్ కేటగిరీ వాళ్ళకు 1000 రూపీస్ అవుతుంది. సో మీరు 4 కాలేజీలకు అప్లై చేసుకుంటారా, 5 కాలేజీలకు అప్లై చేసుకుంటారా, మీ ఇష్టం అది. మనం ఎన్నన్నా కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. సపోజ్ గ్రూప్ 1 లో మీరు ఇక్కడ 4 కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ నేను ఓన్లీ పెద్దంకంటిలో నాకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి నా కేటగిరీలో, ఈ 3 కాలేజ్ లో లేవు. ఈ 3 కాలేజ్ కి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటే అప్లై చేసుకోండి. సో ఆన్ ఆర్ బిఫోర్ 15th మీరు అప్లై చేసుకోవాలి, కాలేజ్కి వెళ్ళి ఇచ్చేయచ్చు. 15th రోజు మీకు రిజల్ట్ వస్తుంది, మీకు సీట్ వచ్చిందంటే అయిపోతుంది, మళ్ళీ వేరే కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఏం చేస్తారు, ఒకేసారి నేను 4-5 కాలేజీలకు అప్లై చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. గ్రూప్ 1 లో ఒక కాలేజ్, గ్రూప్ 2 లో సపోజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో వేకెన్సీస్ ఉన్నాయి, ఈ కాలేజీలో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని కాలేజ్కి వెళ్ళి ఆన్ ఆర్ బిఫోర్ 16th లోపు ఒకటి అప్లై చేసుకోండి. 16th రోజు రిజల్ట్ వస్తుంది, ఇందులోనే మీకు సీట్ వస్తే ఇందులో జాయిన్ అయిపోండి. మీరు ఒకేసారి గ్రూప్ 1 లో ఒకటి అప్లై చేశారు, గ్రూప్ 2 లో ఇంకొకటి అప్లై చేశారు, గ్రూప్ 3 లో కూడా అప్లై చేశారు, కానీ గ్రూప్ 1 రిజల్ట్స్ ఫస్ట్ వస్తాయి, గ్రూప్ 1 రిజల్ట్స్ తర్వాత గ్రూప్ 2 వస్తాయి, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 వస్తాయి. సో ఫస్ట్ గ్రూప్ 1 అప్లై చేసుకోండి, నెక్స్ట్ గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 3. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. సపోజ్ మీకు గ్రూప్ 1 లోనే సీట్ వచ్చింది, గ్రూప్ 2 గ్రూప్ 3 లో మీకు అప్లై చేసినా నో యూజ్. అంటే సపోజ్ గ్రూప్ 1 లోనే వచ్చింది, గ్రూప్ 2 గ్రూప్ 3 వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఫస్ట్ గ్రూప్ అనుకున్నారో అందులో సీట్ వస్తుంది కాబట్టి మీరు అందులోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇలా గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 5, సో మీకు నచ్చిన కాలేజ్లో అన్నింటిలో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఒక క్యాండిడేట్ ఉన్నారండి, ఒక క్యాండిడేట్ సపోజ్ మనము బేసిక్ రూల్ ఏంది, ఏ కాలేజీలో అయితే ఎక్కువ సీట్స్ ఉంటాయో మీరు ఆ కాలేజీలో అప్లై చేసుకుంటారు, ఇది అందరికి తెలిసింది. సో 90% ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళకి నియర్ బై కాలేజెస్ అన్నా లేదంటే వేకెన్సీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అందులో అప్లై చేసుకుంటారు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు 4 అనుకుంటే 4 అప్లై చేసుకోండి, 3 కాలేజ్ అనుకుంటే 3, 5 కాలేజ్ అంటే 5, 10 కాలేజ్ అంటే 10. అంటే కొద్దిగా ఎవరైతే పక్కా ఈ ఇయర్ చేద్దాం అనుకుంటున్నారో కొన్ని ఎక్కువ కాలేజ్ పెట్టుకోండి. నాకు మనీ ప్రాబ్లం కాదు, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అనుకుంటే ఒక 10 కాలేజ్ అప్లై చేసుకోవాలంటే 5000 అమౌంట్ అవుతుంది, అదే అదర్ కేటగిరీ వాళ్ళు 8000 వరకు అవ్వచ్చు. సో ఎవరైతే ఇలా 10, 5, 4, 5 కాలేజ్ ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఏం చేయండి, మీరు ఏవైతే అనుకుంటున్నారో ఒక 5 కాలేజ్ అప్లై చేసిన తర్వాత మిగతా 2 కాలేజ్ కూడా ఎక్స్ట్రా అప్లై చేయండి. ఇవి ఏ కాలేజ్కి అప్లై చేయాలంటే ఏ కాలేజీలో అయితే లీస్ట్ మీ క్యాస్ట్ లో లీస్ట్ సీట్స్ ఉంటాయి కదా ఆ కాలేజ్ అప్లై చేయండి. ఎందుకు అంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ టాప్ వేకెన్సీస్ కాలేజెస్ కి మాత్రమే అప్లై చేస్తారు. ఎక్కువ మంది తక్కువ వేకెన్సీస్ ఉన్న కాలేజ్ కి అప్లై అయ్యారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు లీస్ట్ కాలేజ్ కూడా ఒక 2 మీరు అప్లై చేసుకోవాలి, అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో మంచి ర్యాంక్ రాలేదు, సో మంచి ర్యాంక్ రాని వాళ్ళే మీరు ఇలా చేస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇంకొకసారి రిపీట్ చేస్తా, నేను చాలా మందికి ఇట్లా చెప్పాను, చాలా మంది ఇలా పెట్టారు, 50% ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చింది. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక 3 కాలేజెస్ అనుకుంటే ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడు, అతని కేటగిరీలో టాప్ సీట్స్ ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న కాలేజ్కి అప్లై చేస్తారు. ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 2 or 3 కాలేజ్ ఆర్ 2 కాలేజ్ మీ యొక్క అమౌంట్ బట్టి మీరు ఒక కాలేజ్ అప్లై చేసుకుంటే 500 అవుతుంది, కాబట్టి మీరు ప్రాపర్ గా డిసిషన్ తీసుకోండి. సపోజ్ 2 కాలేజ్ ఎలా అప్లై చేసుకోవాలి, మీ క్యాస్ట్ లో
తక్కువ సీట్స్ ఏ కాలేజీలు ఉన్నాయి ఆ 2 కాలేజ్కి అప్లై చేసుకోవాలి. ఆ కాలేజ్కి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఎందుకు? అక్కడ సీట్స్ లేవు కాబట్టి నేను అప్లై చేయరు అనుకుంటారు ఎక్కువ మంది. సో ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయో అక్కడ అప్లై చేస్తారు. సో మీరేం చేయాలి? ఇలాంటి కాలేజ్కి కొన్ని ఎక్కువ అప్లై చేస్తే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మిగతా కేటగిరీ కూడా మీరు చూసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బీసీబీ క్యాండిడేట్ ఉన్నారు. ఈ బీసీబీ క్యాండిడేట్ ఒక 5 కాలేజెస్ అనుకున్నారు. 5 కాలేజెస్ లో మంచి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఒక 2 కాలేజెస్ వేకెన్సీస్ 1 or 2, 3, 4 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ బీసీబీ క్యాండిడేట్ ఏం చేయాలి? సపోజ్ ఇందులో ఒక 3 కాలేజెస్ అప్లై చేసుకోండి. ఈ 2 కాలేజ్ కూడా అప్లై చేసుకోండి. లేదు ఈ 5 కాలేజ్ అప్లై చేసుకోండి. 2 కాలేజ్ సపోజ్ ఇక్కడ ఒక 4 కాలేజెస్, ఇక్కడ 1 కాలేజ్, సపోజ్ ఇక్కడ 3 కాలేజెస్, ఇక్కడ 2 కాలేజెస్ అలా అప్లై చేసుకుంటే సపోజ్ ఈ టాప్ కాలేజ్ లో రాకపోతే ఈ 2 కాలేజెస్ లో చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. నేను 100% సీట్ వస్తుందని చెప్పలేను. ఎందుకు? లాస్ట్ కి మీకు సీట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది? ర్యాంక్, క్యాస్ట్, వేకెన్సీస్. ఈ 3 మీకు అనుకూలంగా ఉంటే సీట్ వస్తుంది. కాకపోతే ఒక ట్రయల్ అండ్ ఎర్రర్. ఎందుకు? అందరు థింకింగ్ చేసేది ఎక్కడ సీట్ ఎక్కువ ఉంటాయో అక్కడ అప్లై చేసుకుందాం అనుకుంటారు. మనం ఏం చేయాలి? అలాంటి కాలేజ్ అప్లై చేయాలి. అండ్ ఒక 2-3 కాలేజ్ చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అనుకున్న కాలేజ్ అప్లై చేసుకుంటే మీకు అక్కడ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు టాప్ లో ఉంటే మీ కేటగిరీలో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ స్ట్రాటజీ అయితే వాడండి. సో దట్ మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ లో లాస్ట్ డేట్ 15th October అండి. సో ఈ గ్రూప్ 1 లో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆన్ ఆర్ బిఫోర్ 15th అప్లై చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ 16th లాస్ట్ డేట్, థర్డ్ గ్రూప్ 17th లాస్ట్ డేట్, ఫోర్త్ గ్రూప్ 22, ఫిఫ్త్ గ్రూప్ 23. సో ఈ విధంగా మీరైతే వేకెన్సీస్ చూడాలి. వేకెన్సీస్ చూసిన తర్వాత మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేవా, సో మీరు ఆ కాలేజ్ బాగుందా లేదా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ మనము దీని తర్వాత నేను మేనేజ్మెంట్ వెళ్దాం అనుకుంటా అంటే మేనేజ్మెంట్ సీట్స్ ఆల్మోస్ట్ అన్ని కాలేజీలో ఫిల్ అయిపోయినాయి. మీకు తెలిసిన కాలేజీలో వేకెన్సీస్ ఉంటే మీరు అక్కడ మేనేజ్మెంట్ లో ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లో 90% ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ అయినాయి. సో మీరైతే ప్రతి కాలేజ్ వెబ్సైట్ లో మనకు నంబర్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్. సో వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఎక్కువ కాలేజ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఈ ఇయర్ లా చేద్దాం అనుకుంటున్నారో మీరు 500, 800 ఒక 2-3 కాలేజీలు ఎక్స్ట్రా అప్లై చేయండి. బై లక్ గా మీరు అప్లై చేసిన కాలేజీలో మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు అనుకోండి, మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంకొక మెయిన్ పాయింట్, phase 1, phase 2 లో అన్ని కాలేజ్ పెడతారు అందరూ, కానీ స్పాట్ అడ్మిషన్స్ లో మనీ మ్యాటర్. ఇక్కడ 500, 800 అందరు ఆలోచిస్తారు. ఒక 5 కాలేజ్ వరకు మాక్సిమం అప్లై చేస్తారు, మిగతా కాలేజ్కి అప్లై అయ్యారు. సో అక్కడ ఇంట్రెస్ట్ అండ్ ఎవరైతే ఆ కాలేజీలో విల్లింగ్ వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. సో అది మెయిన్ పాయింట్ కాబట్టి ఎక్కువ కాలేజ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే బార్డర్ లో ఉన్నారో 5,000, 8,000, 10,000, 15,000, 20,000 వరకు ఉన్నారో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్ గా అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ మిగతా కాలేజ్ లింక్స్ ఇంకా యాక్టివేట్ అవ్వలేవు, అవి యాక్టివేట్ అవుతాయి. అండ్ ఎవరైతే ఈ లింక్ లో యాక్టివేట్ కాలేదో ప్రతి కాలేజ్ కి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి కాలేజ్ కి ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ లో కూడా వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ కి సంబంధించిన PDF కానీ లింక్స్ కానీ అప్లోడ్ చేస్తారు. సపోజ్ ఇక్కడ మనకు అప్డేట్ కాకపోయినా అక్కడ కూడా అప్డేట్ అవుతుంది. సో రెండుటి దగ్గర చూడండి. సో చూసి మీరు ప్రాపర్ గా అప్లై చేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళి మీరు కనుక్కోండి. సో మీకు టాప్ ఉంటే మీకు ఏవైతే రిజల్ట్స్ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ లో మీకు సీట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.